వందల కోట్ల రూపాయలతోటి ఈరోజు పన్నుల ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకున్నాం. నేను ఇవన్నీ ఎందుకు మిత్రుల ద్వారా ఈరోజు ప్రస్తావిస్తున్నంటే, ఆనాడు మీరు ఎంపీగా గెలిపిస్తే మీరు ఆశించిన అభివృద్ధి ఆనాడు నేను చేయలేకపోయినా, ఈనాడు మీ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా, రాజకీయాలకు అతీతంగా ఈ వేదిక మీద ఉన్న మిత్రులకు చెప్పదలుచుకున్నా, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కావాలన్నా, ఎన్ని అనుమతులు కావాలన్నా ఇచ్చే బాధ్యత నాది. రోడ్లైనా, తాగనికి నీళ్ళైనా, మీ చెరువుల పునరుద్ధరణ సుందరీకరణ అయినా, మీకు ఏమి కావాలన్నా, మీ మెట్రో విస్తరణ కావాలన్నా, మీకు ఏం కావాలన్నా నేను చేయడానికి మీ సోదరుడిగా నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులకు ఎన్నికలు వచ్చినప్పుడే ఎన్నికల గురించి మాట్లాడదాం, ఇప్పుడు అభివృద్ధి చేసుకుందాం, సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నిధులు అనుమతులు ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మీకు కావాల్సిన అడిగి, మీరు కావాల్సిన గుర్తు చేసి మీరు సాధించుకోండి. ఇవాళ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి బండారి రాజిరెడ్డి గారి పేరు నేను పెట్టిన. బండారి లక్ష్మారెడ్డి గారు ఈరోజు బీఆర్ఎస్లో ఎమ్మెల్యే ఉన్నాడు. నిజంగానే రాజకీయాలను దృష్టిలో పెట్టుకుంటే బండారి రాజిరెడ్డి అన్న పేరు నేను అక్కడ పెట్టుండేవాడినా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రాజిరెడ్డి అన్న ఈ ప్రాంతంలో ప్రతి పిల్లగానికి తెలుసు. మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు మెంబర్గా ఎవరు ఇంటికి వచ్చినా కూర్చోబెట్టి పనిచేసి, బిడ్డ ఈ పన్ను చేసుకోలేదనుంటే ఏం చేస్తాను, అన్ని కాలనీలు తిరిగి కాలనీ అసోసియేషన్లతో రాజిరెడ్డి అన్నకు అనుబంధం ఉంది. ఆయనలో నేను పార్లమెంట్లో నిలబడ్డప్పుడు ఎన్నో కాలనీలు నా వెంబడి వచ్చి కాలనీ అసోసియేషన్ల అధ్యక్షులను పిలిపించి, అరే మనోనికి ఏం రా మంచోడు పనిచేస్తాడని ఆ రోజు రాజిరెడ్డి అన్న చెప్పిండు. ఆనాడు కష్టాలలో ఉన్నప్పుడు రాజిరెడ్డి అన్న సాయం అందించుడు. రాజిరెడ్డి అన్న ఈ ప్రాంత ప్రజలకు 40-50 ఏళ్ళు సేవలు అందించుడు. ఇవాళ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి రాజిరెడ్డి అన్న పేరు పెట్టుడు న్యాయమా కాదా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఇవాళ ఈ పేరు పెట్టడమే కాదు, ఎలివేట్ కారిడార్కు ఎవరు ఏడ్చినా, ఎవరు బాధపడ్డా ఆడ చౌరస్తల రాజిరెడ్డి గారి విగ్రహాన్ని కూడా పెడదాం, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకోండి అని నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఎవరైతే మంచి చేస్తారో మంచిని మంచి అని గుర్తించే బాధ్యత మన మీద ఉన్నది. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఎట్లుండాలనో రాజకీయాలు అట్లా చేద్దాం. అదేవిధంగా ఈనాడు కొంతమంది మాట్లాడుతున్నారు, దాని గురించి ఒక 5 నిమిషాలు నేను చెప్పదలుచుకున్నా. ఇది రాజకీయ వేదిక కాదు, కానీ నేను గుర్తు చేయదలుచుకున్న మిత్రులందరికీ, ఇవాళ గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు. ఇవాళ ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేసుకుంటారు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ను మీరు అభివృద్ధి చేసుకుంటారు. మీరు ఇక్కడికి వచ్చి సబర్మతి రివర్ ఫ్రంట్ సూత్రాన్ని మా గుజరాత్లో మా మోడీ గారు ఎంత గొప్పగా చేసిండు అని. అయ్యా మాకేం అభ్యంతరం లేదు, మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ చేయొచ్చు, ఢిల్లీ ప్రభుత్వం యమునా రివర్ ఫ్రంట్ చేయొచ్చు, యోగి ఆదిత్యనాథ్ దాస్ మీకు గంగా నది చేయొచ్చు. సంతోషం, మీరు బాగా చేసుకున్నారు. మరి మేము మూసీ నది ప్రక్షాళన చేసుకోవద్దా అని నేను అడుగుతున్నా. ఇవాళ అడ్డం పడుతున్న వాళ్ళని, ఇవాళ ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ద్వారా గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్లు ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మనం అభివృద్ధి చేసుకుంటే ఆర్థికంగా నగరం టూరిజంలో అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. మీరు కూడా ఉప్పల్ మూసీ పక్కన ఉన్నామంటే ఒక రివర్ ఫ్రంట్, న్యూయార్క్ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ ఫ్రంట్ దగ్గర ఒక్కొక్క అపార్ట్మెంట్ 100 కోట్ల విలువ ఉన్నది. ఇవాళ మురికున్నందుకే ఈ భూముల విలువ లేదు కదా, ఇవాళ మురికున్నందుకే ఇక్కడ ప్రజలు నివసిస్తలేరు కదా. ఇవాళ ఈ మురికి నల్గొండ జిల్లా ప్రజలకు ఈరోజు కాలుష్యమై కాటేస్తుంటే నల్గొండ ప్రజల పట్ల కనికరం చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? నల్గొండ జిల్లాలో ఆలేరు భువనగిరి ఆ ప్రాంతానికి వెళ్తే కొత్తగా పెళ్లిళ్ళైన ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఊరు నుంచి పట్టణానికి పంపిస్తారు. ఇక్కడ ఉంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉన్నది, కలుషితమైన నీళ్లు తాగినా ఇక్కడ పండించిన పంట తిన్నా కడుపు కోతకు గురవుతారని చెప్పి ఈరోజు అక్కడ ఉండే తల్లులు తమ బిడ్డల్ని పట్నం పంపిస్తారు. అంత దుర్భరమైన పరిస్థితి. ఒకవైపు నల్గొండలో ఫ్లోరైడ్ ప్రాబ్లం,
రెండో వైపు మూసి కాలుష్యం, చచ్చిన శవాల కలేబరాలు ఈ రోజు నల్గొండ జిల్లా కొట్టుకొస్తుంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మూసి ప్రక్షాళన చేయమని నన్ను తీసుకెళ్లి పాదయాత్ర చేస్తే నేను చూసి వచ్చిన. నేను ఇవాళ మిత్రులారా, మనం ఎందుకు మూసీ నది ప్రక్షాళన చేసుకోవద్దు? మూసీ నది ఒడ్డున ఉన్న పేదలకు ఏవైనా ఇల్లు పోతే ఇల్లు ఇద్దాం, ఉపాధి పోతే ఉపాధి కల్పిద్దాం, ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం, అవకాశం ఉన్న దగ్గర అభివృద్ధి చేద్దాం, వాళ్ళను వాళ్ళ పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో చదువులు చెప్పిద్దామని నేనంటే లేదు, మేము అడ్డం పడతారంటారు. ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్న పెద్ద మనిషి ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు మూసీ నదికి అనుమతులు తెస్తావా తేవా? నువ్వు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు కదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఒకనాడు ఢిల్లీ తర్వాత మెట్రో మనది 2వ స్థానంలో ఉండే, ఇవాళ 9వ స్థానానికి పడిపోయినాం. కారణాలు ఏవైనా ఉండని, అడ్డుపడ్డోళ్ళు ఎవరు, కాళ్ళలో కట్టెలు పెట్టింది ఎవరు, నేను మాట్లాడదలుచుకోలే. ఇవాళ మనకు తెలివి వచ్చింది, ఇవాళ మనం మెట్రోని విస్తరించుకోవాలనుకున్నాం. ఇవాళ నాగోల్ జంక్షన్ నుంచి బరాబర్ ఎల్బీ నగర్ నుంచి ఓఎస్ఏ హాస్పిటల్, ఆ నుంచి చాంద్రాయణ గుట్ట, ఆ నుంచి రాజేంద్ర నగర్, డైరెక్ట్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు ఈ నాగోల్ నుంచి ఈరోజు మెట్రో విస్తరణ చేయాలని నేను ప్రతిపాదనలు పంపించిన. నేను ఇక్కడున్న మిత్రులను అడుగుతున్నా, నాగోల్ నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు మెట్రో కావాలన్నా వద్దా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మనం ఎయిర్పోర్ట్కు పోవాలంటే ఎక్కడెక్కడో తిరిగి చుట్లు తిరిగి పోవాల్సి వస్తుంది. అదే నాగోల్ మెట్రో రైలు ఎక్కితే చక్కగా శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగుతాం. ఇవాళ గదే అడిగిన మా రంగన్న చెప్తాడు, అన్న ఎల్బీ నగర్ కాదు హయత్ నగర్ అవతలికి మెట్రో కావాలి, ఇప్పుడు పట్నం అంతా హయత్ నగర్ దాటిపోయింది, వనస్థలపురం అవతలికి ఇయ్యండి అని రంగన్న కలిసినప్పుడల్లా అడుగుతాడు. మా ఎంపీ చామల కిరణ్ అడుగుతాడు, ఇవాళ ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ అవతలికి మెట్రో పెట్టాలని అడిగిన. అవసరం ఉందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే 122 కిలోమీటర్లు మెట్రోను పొడిగించాలి, అంతర్జాతీయ నగరం చేయాలని నేను ప్రయత్నం చేస్తుంటే అన్ని అనుమతులు వచ్చినాక ఇక్కడ నుంచి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న ఆయన పోయి కాళ్ళ కట్టెపెట్టి పుల్లలు పెట్టి ఇవాళ దాన్ని అర్ధాంతరంగా ఆపే పరిస్థితి వచ్చింది. ఆయనను అడగాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మనం ఏది అడిగినా రీజనల్ రింగ్ రోడ్, ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వచ్చినందుకు మనం అంతర్జాతీయ నగరమైనం. రీజనల్ రింగ్ రోడ్ వస్తే 360 కిలోమీటర్ల అభివృద్ధి జరిగితే ప్రపంచంతోనే పోటీ పడే సింగపూర్, టోక్యో, న్యూయార్క్ లాంటి పట్టణాలతోని ఈరోజు మన హైదరాబాద్ పోటీ పడవచ్చు. 2.5 ఏళ్ల నుంచి కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతున్నా. 50 సార్లు ఢిల్లీకి వెళ్ళిన, 5 సార్లు మోడీ గారిని కలిసిన. ఎందుకు ఆగుతుంది, ఎవరు ఆపుతున్నారు అని నేను అడుగుతున్నా. ఎందుకు ఆగుతుంది, ఎవరు ఆపుతుండ్రు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారికి లేదా? తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతావని నేను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని. ఇవాళ కేంద్ర మంత్రిగా నీకు ఓట్లు వేయలేదా? ఇవాళ నువ్వు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రిగా ఎన్నికైనవంటే ఈ ప్రజలు, ఈ నగర ప్రజలు నీకు ఓట్లు వేయలేదా? నిన్ను గెలిపించలేదా? తెచ్చే బాధ్యత నీ మీద లేదా? మూసీ నదికి నిధులు తేవాల్సిన బాధ్యత, మెట్రోకు అనుమతులు తేవాల్సిన బాధ్యత, రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించాల్సిన బాధ్యత మీకు లేదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లు 75 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ రాష్ట్రం కొన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తే నేను 50 లక్షలే కొంటాను, మిగతా 25 లక్షలు ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ తీసుకుపోవాలి? ఇవాళ దేశంలో 60% ఒక్క తెలంగాణలోనే వడ్లు పండించినాం. పంజాబ్లో 86% కొంటావు, నీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో 70-80% కొంటావు. తెలంగాణలో వండించినేమో సగానికి సగం తక్కువ కొంటున్నావు. ఈ బాధ్యత కిషన్ రెడ్డి గారికి లేదా? ఇవాళ ఆయన అంటుండు నన్ను ఎవ్వరు ఏం చేయలేరని. అయ్యా, ఈ ప్రజలతో పెట్టుకున్నాడు, తెలంగాణ ప్రజలతో గోక్కున్నాడు, బాగుపడి బట్ట కట్టినోడు ఎవరు లేడు కిషన్ రెడ్డి గారు. నువ్వు చేస్తున్న వ్యవహారాలు అన్ని ప్రజలు గమనిస్తారు. అందుకే 15 తారీఖు తర్వాత ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. మెట్రో రావాల్సిందే, RRRకు అనుమతులు ఇవ్వాల్సిందే, మూసి ప్రకటన జరగాల్సిందే, నువ్వు పండించిన వడ్లు, మొక్కలు, జొన్నలు కొనాల్సిందే. ఈ అన్నిటికీ నువ్వు సహకరించకపోతే బరాబర్ నీ సంగతి చెప్తాం. మళ్ళోసారి నేను చెప్పదలుచుకున్నా వారికి. వారు అంటారు నేను పుట్టింది ఇంట్లోనే, నేను చచ్చేది ఇంట్లోనే. కరెక్టే, నువ్వు అందులోనే ఉంటావు, చీకట్లో యువతలతో సహకారం తీసుకుంటావు. నువ్వు నీ పార్టీకి ఎప్పుడైనా పనిచేసినావు, నీ కార్యకర్తలే చెప్తారు, సార్ మా సార్ బీజేపీలో ఉంటాడు కానీ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళతోనే మాట్లాడుతుంటాడు, కేటీఆర్ చెప్పినట్టే వింటాడు మా సార్ అని.
నీ సొంత పార్టీ వాళ్ళు చెప్తారు నీకు పార్టీ మారే అవసరమే ఉంది నాయన, ఉన్న దాంట్లో ఉంటావు, పక్క దాంట్లో తింటావు, దొంగది కాదు దొడ్లకు రాదని వెనకటికి ఎవడో చెప్పిండు. గట్లనే ఉంది నీ కథ. అందుకే ఉపన్యాసాలు ఆపు కిషన్ రెడ్డి గారు. నువ్వు అభివృద్ధి కోసం తెలంగాణకు అనుమతులు నిధులు అన్నప్పుడల్లా నేను కలిసి వస్తా అంటే నన్ను తీసుకుపోడు. అంత సీక్రెట్ ఏముంది? మీ మంత్రులే కదా కట్టర్, అశ్విని వైష్ణవ్ మీ మంత్రే కదా. ఏ మంత్రి అయినా మీ కేంద్ర మంత్రికి నేను కూడా నీతో పాటు వస్తా అని చెప్పిన. ఒక్క రోజన్నా నన్ను ఎంబడుండి తీసుకెళ్ళిండా? ఈరోజు గోదావరి జలాలను అనుమతి తెచ్చుకోవడానికి తుమ్మిడిఎట్టి దగ్గర ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ కట్టుకోవడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి తప్పించుకొని తిరుగుతుండు. ఏందే అని కనుక్కుంటే కిషన్ రెడ్డి గారు నువ్వు అనుమతులు ఇవ్వద్దని చెప్పిండని వాళ్ళ ఆఫీస్ నుంచి సమాచారం. ఇదెక్కడి బుద్ధయ్యా? తెచ్చుకో, తీసుకురా ఇవన్నీ. తుమ్మిడిఎట్టి అనుమతి, మెట్రో అనుమతి తీసుకురా, రీజనల్ రింగ్ రోడ్డు తీసుకురా, మూసి ప్రక్షాళనకు నిధులు తీసుకురా, ఒట్లని కొను. నిన్నే ఎల్పీ స్టేడియంలో 1,00,000 మందిని పిలిచి పెద్ద ఎత్తున శాలువ కప్పి గంట పెరినేరం తొడుగుతాం నీకే. మేము అందరం కలిసి, మా కార్యకర్తలు అందరూ కలిసి తెలంగాణకు సహకారం అందించు కిషన్ రెడ్డి గారు. చీకట్ల వాళ్ళతో గూడి పుటాని చేయకు. ప్రజలేమో అమాయకులు కాదు. ఓసారి అంబర్పేటలో చూపించారు 2014లో కాలేరు వెంకటేశ్వర్ ఏం చేసిండు ఆ రోజు 18లో నువ్వు గిట్లనే చేస్తే. అందుకే ఈనాడు నేను బీజేపీ మిత్రులకు, బీఆర్ఎస్ మిత్రులకు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఎన్నికలు వచ్చినప్పుడు 6 నెలలు రాజకీయాలు చేద్దాం. ఈ 2 ఏళ్ళు రాత్రి పగళ్ళు పని చేద్దాం, కష్టపడదాం, మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. 100% నేను అండగా నిలబడతా. నా దగ్గరికి ఏ ఎమ్మెల్యే వచ్చినా, అండ్లున్నా ఇండ్లున్నా మనతోనున్నా ఎవరికైనా పనులు చేపించే బాధ్యత నాది. వాళ్ళని ప్రజలు ఎమ్మెల్యేలుగా గెలిపించారు, నన్ను ముఖ్యమంత్రిగా గెలిపించారు. ఎవరైనా ప్రజా సమస్యల మీద వస్తే పని చేయడం నా బాధ్యత, ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం నా బాధ్యత. అందుకే ఈనాడు రాజకీయాలకు అతీతంగా మన మహానగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న శాసనసభ్యులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ నా విజ్ఞప్తి, మా రజితమ్మ మాజీ కార్పొరేటర్ కూడా నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. తను మున్సిపల్లో కార్పొరేటర్గా చాలా బ్రహ్మాండంగా పనిచేసింది. ఈ ప్రాంతానికి అత్యధికంగా నిధులు తీసుకొచ్చింది, సమస్యలని అక్కడ ప్రస్తావించింది. అందుకే ఈరోజు మహిళల్ని ప్రోత్సహించే విషయంలో ఈ ప్రభుత్వం వెనక్కి పోదు. 100% మహిళల్ని ప్రోత్సహిస్తుంది. మంచి పనులు చేసుకోండి. ఈ మంచి పనులల్లా రాజకీయాలు పక్కన పెట్టి ఒకరినొకరు సహకరించుకోండి. మళ్ళొక్కసారి మాట ఇస్తున్నా, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆనాడు నేను మీరు ఆశించిన మేరకు న్యాయం చేయలేకపోయినా ఈనాడు మీకు మాట ఇస్తున్నా. ఈ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలలో కంటోన్మెంట్ ఎలివేటెడ్ కారిడార్ నుంచి రోడ్ల వరకు, మల్కాజ్గిరి వరకు, షామీర్పేట వరకు మెట్రో విస్తరణ పనులతో సహా ప్రతి పనిని చేసే బాధ్యత నాది. నాతోని పని చేయించుకోండి. మీ అందరి సహకారంతో ఈ పనులన్నీ కూడా చేస్తానని తెలియజేస్తూ, చివరగా ఇంత దూరం వచ్చి మరి ఏమీ చెప్పకపోతే మీరు కూడా అనుకుంటారు. అందుకే మూసి గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు ఫేజ్ 1 మొదటి విడతగా పనిచేస్తున్నాం. 2వ విడత నాగోల్ నుంచి గౌరెల్లి వరకు ఫేజ్ 2లో ఈ 100 రోజుల్లోనే ఈ మూసి ప్రక్షాళన పనులను ప్రారంభిస్తాం. అందుకే వేదిక మీద ఉన్న సుధీర్ అన్న మిగతా అందరికీ విజ్ఞప్తి, ఈ ఏరియాలో ల్యాండ్ పూల్